మూవీ? నైస్, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపించింది? చాలా బాగుంది. లైక్ వి జస్ట్ వెంట్ బ్యాక్ 20 years బ్యాక్. అప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇప్పుడు చేసాం. మీకు నచ్చిన సీక్వెన్స్ అంటే ఏం చెప్తారు ఈ సినిమా? అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫుల్ థియేటర్ అంతా డాన్స్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ మీకు ఏ సీన్లో బాగా నచ్చింది? ఆల్ ఓవర్ ఈజ్ అన్ ఆల్రౌండర్, దాంట్లో ఏం లేదు. అండ్ వారణాసి గురించి చెప్పండి, అప్కమింగ్ వారణాసి గురించి. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆబ్వియస్లీ రాజమౌళి మూవీ కదా, పిక్స్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తం పాత భవన్ మొత్తం తీసుకొచ్చారు. లాస్ట్కి మాత్రం బాబు గారి కోసం వాళ్ళ బర్త్డే స్పెషల్ కోసం మొత్తం ఒక స్క్లిప్ వేశారు. ఫ్యాన్స్ అయితే మొత్తం అసలు చిందర బిందర చేశారు. సూపర్ మూవీ అండి పాత భవన్. Regarding Mahesh Babu, best movies. Very happy to see Murari. Thank you. మీకు బాగా నచ్చిన సీక్వెన్స్ అంటే ఏం చెప్తారు సినిమా? There is many are there. Everything is superb. సెకండ్ టైం ఫస్ట్ టైం మా ఊర్లో చూశాను. ఇది ఆఫీస్ లీవ్ పెట్టి మరి వచ్చాను ఈరోజు లీవ్. జై బాబు, జై జై బాబు. బాబులకే బాబు మహేష్ బాబు. ఇలాంటి మూవీ రాదు, ఇక పైన రాదు కూడా. ఇంకా అంతే. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? సినిమానే ఒక హైలైట్, దాని గురించి చేంజ్ చెప్తాం. ఇంకా ఎంత చెప్పినా తక్కువనే. నచ్చిన సీక్వెన్స్ అంటే ఏం చెప్తారు? ఆ సాంగ్ కోసమే రావాలి ఆ సినిమాకు, అంతే. నీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తావు? Blockbuster really ఏం Super. నచ్చింది సినిమాలో బాగా? సినిమా టేకింగ్ కృష్ణ వంశీ టేకింగ్ అంతా మహేష్ బాబు యాక్సిడెంట్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? మహేష్ బాబు యాక్టింగ్ ఇస్ హైలైట్. ఆ టైంలో ఆ సినిమా అంటే గ్రేటెస్ట్. తర్వాత వచ్చిన సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, దాని తర్వాత సేమ్ యాజిటీస్ దింపేసేసి. అండ్ వారణాసి కూడా రాబోతుంది, దాని గురించి. వారణాసి ఇస్ గ్లోబల్ ఫిలిం ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ, వరల్డ్ ఫేమస్ ద ఫిలిం. ఆయన గెటప్ ఎట్లా ఉంది? ఆయన గెటప్ ఎక్సలెంట్. వారణాసి కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. వరల్డ్ నెంబర్ 1 ఆఫ్ ద మూవీ ఆఫ్ ద ఇండియా ఇస్ ద నెంబర్ 1. ఈ సినిమా కృష్ణవంశీ గారి డైరెక్షన్ ఎట్లా అనిపించింది? ఎక్సలెంట్ డైరెక్షన్. ఆ టైంలో ఆ మూవీ తీయడం చాలా ఎక్స్పెక్టెడ్. ఆ టైంలో 3 టైటిల్స్ అనుకున్నారు, కృష్ణ, మురారి, కృష్ణ, ముకుంద. కానీ సింపుల్గా యాస్టీగా మురారి పెట్టేద్దామని మహేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అప్పట్లోనే చాలా ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ మురారి మూవీ. ఇస్ ద గ్రేట్ మూవీ, ఇస్ ద బెస్ట్ మూవీ ఆఫ్ ద మురారి. సాంగ్స్ ఎలా ఎంజాయ్ చేశారు? సాంగ్స్ ఆల్ టైమ్ విత్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఆల్సో కృష్ణవంశీ అండ్ మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్. ఎక్సలెంట్, సూపర్ మూవీ ఇట్ ఈస్ ద. సోనాలి బింద్రే యాక్టింగ్ ఎలా అనిపించింది? సోనాలి బింద్రే ఈజ్ పర్ఫెక్ట్ హీరోయిన్ ఆఫ్ ద మూవీ. యాజ్ ఇట్ ఈస్ రోల్ ఇట్ ఈస్. మీ ఫేవరెట్ సీన్ అంటే ఏముంది సినిమాలో? మీ ఫేవరెట్ సీన్? ఫేవరెట్ సీన్ ఈజ్ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ సీన్. ఎన్నిసార్లు చూసారు ఇప్పటికి సినిమా? నేను రోజు మూవీ మొబైల్లో చూస్తూనే ఉంటాను. సినిమాలో బాగా నచ్చిన హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సాంగ్స్, మెయిన్లీ సాంగ్స్ కోసం చెప్పని వచ్చాము. బాగుంది, ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. అండ్ స్క్రీన్ మీద చూడడం సెకండ్ టైం ఇది రిలీజ్ కదా, మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు? చాలా ఎంజాయ్ చేసాం. మిస్ అయ్యాను నేను లాస్ట్ రిలీజ్కి, అందుకే ఈసారి వచ్చాను. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. కృష్ణవంశీ హీరోయిన్స్ని చూపించాలంటే కృష్ణవంశీ తర్వాత ఎవరైనా. చాలా బాగుంది. అండ్ మహేష్ బాబు గారు మీకు ఏ సీన్లో బాగా నచ్చారు? వీళ్ళు అన్ని సీన్లు బాగుంది, అన్ని సీన్లు బాగుంది. అంటే కామెడీ లైక్ ఆ టైమింగ్ బాగుంటుంది. ఆయన అంటే అచ్చంగా విలేజ్ నేటివిటీని బాగా చూపిస్తారు, చాలా బాగుంటుంది. ఆ టైమింగ్ బాగా మీరు గుడ్ ఎక్స్పీరియన్స్, నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చాను. చిన్నప్పుడు చేసినప్పుడు మళ్ళీ. మీకు ఏ సీన్ బాగా ఇష్టం మహేష్ బాబు గారు? ఆల్ సీన్స్ అంటే ఎస్పెషల్లీ క్లైమాక్స్ కానీ నాటిగా ఉండే స్టార్టింగ్ క్లైమాక్స్ పోర్షన్స్. మేడం వారణాసి రాబోతుంది కదా, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్? దానికోసం కూడా వెయిటింగ్ ఈగర్లీ వెయిటింగ్. మీరు ఆ గ్లిమ్స్ చూసారు కదా, ఏమనిపించింది ఆ గ్లిమ్స్? నచ్చిన హైలైట్ ఏంటి సినిమా? నాకు సాంగ్స్ ఇష్టం. ఈ మూవీలో మణి శర్మ ఇష్టం. అందులో మళ్ళీ మహేష్ బాబుతో కాంబోలో అయిన మూవీస్ అన్నీ బాగుంటాయి. కలేజా అయినా కానీ ఈ మూవీ మురారి, యా సాంగ్స్ అండ్ మహేష్ బాబు యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ సోనాలి బింద్రే గారి క్యారెక్టరైజేషన్, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ వర్క్. సోనాలి బింద్రే క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. దాంతోపాటు మహేష్ బాబు కూడా చాలా క్యూట్గా బిహేవ్ చేస్తారు. ఈ సినిమాతో ఆయన స్టార్డమ్ వచ్చింది. అండ్ కృష్ణవంశీ గారు టేకింగ్, కృష్ణవంశీ డైరెక్టర్ గారు టేకింగ్ గురించి. అవును, యాక్చువల్లీ ఆయన మూవీస్ అన్నీ బాగుంటాయి ఫ్యామిలీ డ్రామాతోటి. సో ఫ్యామిలీ డ్రామాతోటి అతడు బాగుంటుంది. దానికంటే ముందు ఇది వచ్చింది కాబట్టి ఇది ఇంకా బాగుంటుంది. లైక్ అండ్ ఆయనకి ఫ్యామిలీ డ్రామా బాగా సెట్ అవుతుంది యాక్చువల్లీ. మురారి 2 తీస్తే వాళ్ళ అబ్బాయిని పెట్టి తీయచ్చా, లేదా మహేష్ బాబు గారిని పెట్టి తీద్దాం? మహేష్ బాబునే మళ్ళీ అంతేనా? అండ్ వారణాసి రాబోతుంది కదా, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏమి ఎక్స్పెక్టేషన్? చాలా ఆనందంగా అనిపించింది. యాక్టింగ్ అది చాలా అద్భుతంగా ఉంది. మొత్తం తెలుగుదనం అంతా మూవీలో చాలా చక్కగా చూపించారు. పాటలు అయితే అదుర్స్,
చాలా ఆనందంగా ఉంది మహేష్ బాబు గారి ఏ సీన్ మీకు బాగా నచ్చుద్ది ఈ సినిమా అనగానే మురారి అనగానే మీకు గుర్తొచ్చే సీన్స్ ఏంటి? బేసికల్గా ఆయన చాలా ఎస్పెషల్గా పెళ్లి సీన్ చాలా బాగుంటుంది. ఆయన చాలా అందంగా ఉంటారు అందులో. సోనాలి బింద్రే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో చాలా కామెడీగా నాటిగా ఉంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ వచ్చి ఏడిపించేస్తారు కదా, మీకు ఎక్కడ బాగా నచ్చుతారు మహేష్ బాబు? మొత్తం ఫస్ట్లో చాలా బాగుంటారు. ఎప్పుడైతే ఆయన చాలా సరదాగా ఉంటారో అది చాలా బాగుంటుంది. సీన్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కృష్ణవంశీ గారి టేకింగ్ గురించి చెప్పండి. ఆయన చాలా అందంగా చేశారు మూవీ అంతా కూడా. బ్యాక్ టు బ్యాక్ ఆ సీన్స్, బ్యాక్ టు బ్యాక్ సీన్స్, అసలు ఆ పెట్టడం ఏంటి, పాటలు కానీ అన్నీ కూడా ఒక ఫ్యామిలీ ఫీలింగ్, హోమ్లీ ఫీలింగ్లా అనిపించింది మూవీ చూస్తే. అండ్ మహేష్ బాబు గారు ఫ్యాన్ కదా మీరు, ఒకరోజు ఇఫ్ యూ హ్యావ్ ఎ టైం అంటే 1 hour టైం వచ్చింది అనుకోండి మీరు స్పెండ్ చేయడానికి, మీరు ఏం చేస్తారు మహేష్ బాబు గారితో స్పెండ్ చేసే టైం వస్తే? మహేష్ బాబు గారితో టైం స్పెండ్ చేస్తాను. డెఫినెట్గా ఫోటోలు దిగి ఆయన నచ్చిన ఫిల్మ్ ఏంటి, ఆయన నచ్చిన పాత్ర ఏంటి, ఆయన అభిప్రాయం ఏంటి, యాక్టింగ్ గురించి దాని గురించి తెలుసుకుంటాను నేను. అండ్ వారణాసి రాబోతుంది, దాని